నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు, ఉరిశిక్ష. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 302, 120 ఐపీసీ 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్తులు అభ్యర్థించారు. మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. ఈ కేసులో A1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో A1 మారుతీరావు, A2 బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 MA కరీం, A6 శ్రవణ్, A7 శివ, A8 నిజాం గా పేర్కొన్నారు. కాగా కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించింది. సుభాష్ శర్మ, A2, అస్గర్ అలీ, A3 విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్ పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.